నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ విఠల్. ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం రీసెంట్‌గా లాంచ్ అయిపోతున్నారని తెలుస్తుంది. అండ్ దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో కూడా బయట బాగా వైరల్ అవుతుంది. అసలు దాని మీద నడుస్తున్నటువంటి చర్చ కూడా ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. రైట్ సార్. తెలంగాణ తల్లి విగ్రహానికి గురించి వస్తే మీరు అసలు ఏం చెప్తారు? ఏంటంటే ఇది 10 ఏళ్ల పాటు ఉన్న ఒక తెలంగాణ విగ్రహం ఇప్పుడు మళ్ళీ కొత్తగా రూపుదిద్దుకొని కొత్తగా మరి తయారు చేసి త్వరలో దాన్ని పెట్టబోతున్నారు. ఇప్పుడు కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ మనం వాస్తవాన్ని మాట్లాడుకుంటే అసలు తెలంగాణ తల్లి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నప్పుడు మీరు మా తెలుగు తల్లికి వందనం మల్లెపూల దండ అని తెలుగు తల్లికి అనుకున్నాం, మా తెలుగు తల్లికి అని. అంతకుముందు తెలుగు తల్లి కన్నా ముందు ఎవరున్నారంటే ఆంధ్ర మాత అని ఉండేనట్టు. మరి ఆంధ్ర మాత తెలుగు తల్లి ఎందుకు అయింది అంటే 80వ సంవత్సరంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ తెలంగాణ 68లో తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని చెప్పి ఆంధ్ర మాత నుంచి తెలుగు తల్లి అయింది. సరే, ఆ తెలుగు తల్లి పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు 80లో పెట్టారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత అన్ని ప్రభుత్వాలు మారినా తెలుగు తల్లిని ఎవరు మార్చలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు 2001లో మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉధృతంగా ఉద్యమం సాగుతున్న సమయంలో ఆంధ్ర జాతి వేరు, తెలంగాణ జాతి వేరు, తెలుగు భాషలోనే వాళ్ళ భాష వేరు, మా యాస వేరు, వాళ్ళు తినే ఆహారపు అలవాట్లు వేరు, మన ఆహారపు అలవాట్లు వేరు, మా భౌగోళిక చారిత్రాత్మక వారసత్వక సంపద మీద ఒక నెరేటివ్ బిల్డ్ చేసినప్పుడు మనము ప్రజల్ని మోటివేట్ చేయడానికి, ఒక గొప్పదనాన్ని చూపించడానికి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు అందరూ కలిసే 2006 సంవత్సరంలో తెలంగాణ తల్లి అని తీసుకొచ్చినారు. అంటే తెలుగు తల్లి ఏమో ఆంధ్రప్రదేశ్కి, మీ తెలుగు భాష వేరు, మా తెలుగు భాష వేరు, మీ ఆహారపు అలవాట్లు వేరు, మా ఆహారపు అలవాట్లు వేరు అని చెప్పి పూర్తిగా ఉద్యమాన్ని ఇన్స్పైర్ చేయడానికి, మన తెలంగాణకు ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని దిగునీకృతం చేయడానికి, ఒక పాజిటివ్ చేయడానికి పెట్టింది. అసలు భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, అన్ని రాష్ట్రాలకి తల్లులు ఉన్నాయా? అందరూ భారతీయులేమే కదా. భారతీయులందరికీ భారతమాత ఒక్కటే ఉంటుంది. ఈ భారతమాత ఎప్పటి నుంచి వచ్చింది మరి అంటే ఇందిరాగాంధీ గారు పెట్టకముందు మరి భారతమాత అఫీషియల్గా లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాళ్ళ దానిలో భారతమాత విగ్రహం పెట్టారు. అది కొంతమంది యాక్సెప్ట్ చేశారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. ఆధునిక మారుతున్న నాగరిక సమాజంలో తల్లి ఉన్నప్పుడు తండ్రి కూడా ఉండాలి. మరి జనగణమన పాడుతున్నప్పుడు జనగణమన జాతి గీతంలో జనగణమనలో అధినాయక జయహే అని ఉంటుంది. ఇప్పుడు నాయక అంటే మేల్కి సంబంధించింది. అంటే నాయకుడు ఉన్నప్పుడు మరి నాయకి లేదని అనొచ్చు. కాంట్రవర్సీ చేయదలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. తర్వాత వందే మాతరం మాతృమూర్తికి సంబంధించిన పాట. అప్పుడు అక్కడున్న సమాజం మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, అప్పుడున్న కవులు, రచయితలు కానీ రాసి మోటివేట్ చేసినాయి. ఆ రెండు కాంట్రవర్సీ అయినాయి. అవి కూడా కాంట్రవర్సీ అయినాయి. తెలంగాణ తల్లి ఉన్నప్పుడు తెలంగాణ తండ్రి ఎందుకు ఉండకూడదని ఒకరు అంటారు. వాదనకి ఏదైనా పెట్టచ్చు. కానీ తెలంగాణ తల్లి అనేది 16 సంవత్సరాల పాటు 2006 నుంచి ఇప్పుడు దాదాపు 18 సంవత్సరాల పాటు ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు. ఇది కేసీఆర్ ఒక్కడు పెట్టింది కాదు. కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగి ఉండొచ్చు, కేసీఆర్కి అవకాశం రావచ్చు. కానీ ఇది తెలంగాణ తల్లి అంటే టీఆర్ఎస్దో బీఆర్ఎస్దో కాదు, లేదా బతుకమ్మ అంటే కవితమ్మది ఒక్కటే కాదు. కవిత రాకముందు, తెలంగాణ జాగృతి పెట్టకముందు బతుకమ్మ లేదా? అప్పుడేం విమర్శించారు? ఇంక మొత్తం కేసీఆర్ కూతురు కవిత లాగానే పెట్టారు తెలంగాణ తల్లి విగ్రహం. ఇప్పుడు విమర్శించేటోళ్ళు ఏదైనా విమర్శించవచ్చు. అయితే తెలుగు తల్లి, తెలంగాణ తల్లి రెండు నెరేటివ్స్ తోటి రెండు సపరేట్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అక్కడ తెలుగు తల్లి పాపులర్ అయింది, ఆంధ్ర మాత పోయి తెలుగు తల్లి అయింది, ఇక్కడ తెలంగాణ తల్లి పాపులర్ అయింది. ప్రతి ఊర్లో పెట్టుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి వచ్చింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను కొత్త తెలంగాణ తల్లిని తీసుకొస్తా అని చెప్పి ఆ ఆలోచనే అవివేకము, అనాలోచితం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన కిరీటం ఎందుకు పెట్టలేదు అంటారు. జనరల్గా మనకి ఏ దేవతల విగ్రహాలకైనా కిరీటం అనేది ఒక గౌరవానికి, ఒక ప్రతీకకి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్కి కూడా కిరీటం అంటే కొంచెం దేవతల విగ్రహాల నుంచే చూస్తాం కదా మనం. ఇప్పుడు నిండుగా నగలు వేసుకోవడం అంటే తెలంగాణ ఏమి ధనిక రక్షణమే కదా. ఇప్పుడు 56లో, 52లో, 48లో ప్రపంచంలోనే కోటీశ్వరుడు మన నిజాం రాజు. తెలంగాణలో ఏమో సహజ వనరులు లేకుండా లేవు. ఇక్కడ వజ్రాలు మార్కెట్లలో అమ్మిరు, రత్నాల సీమ అమ్మిరు అంటారు.
అదేవిధంగా ఆ శారీని రెడ్ శారీని పింక్ శారీ అని చెప్పి అప్పుడు కాంట్రవర్సీ లేదు చేశారు. బేసిక్గా రెడ్ సారీ. రెడ్ శారీ ఇప్పుడు ఎక్కడైనా మన అమ్మవారి విగ్రహం పెట్టినప్పుడు పైన కిరీటం ఉంటుంది. ఏ దేవతకైనా జనరల్గా కొంచెం డార్క్ కలర్స్లో రెడ్ శారీ ఎక్కువ ఉంటుంది, కలర్ బ్రైట్గా ఉంటుందని. మన అమ్మవారితో ప్రతీకగా కొలుస్తాం. బతుకమ్మని గౌరమ్మని కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రతీక కదా. మరి ఇప్పుడు పెట్టిన రేవంత్ రెడ్డి పెట్టిన విగ్రహంలో అప్పుడేమో చాలా మంది రచయితలు కవులు కళాకారులు చర్చించి అది యాక్సెప్ట్ చేసింది, కేసీఆర్ ఒక్కడు పెట్టింది కాదు. మరి ఇప్పుడు దానిలో ఇంకా బెటర్గా ఏమైనా చేస్తే ఎవరితో మీరు కమిటీ చేసారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి మేము ఈ విగ్రహం పెడుతున్నామని మీరు ఏమైనా డిస్కషన్ చేసారా? లోగోస్ కి సంబంధించి విగ్రహానికి సంబంధించి అంటే వీటన్నిటి మీద కూడా సబ్ కమిటీ వేస్తాము, అందరితో చర్చిస్తాము అని చెప్పేసి క్యాబినెట్ తో చర్చించడం జరిగింది. కానీ ఇది అంటే ఎవరి అనుమతి లేకుండా ఈ రోజు అసలు ఫస్ట్ వీళ్ళకి ప్రాథమిక అవగాహన లేదు. అవగాహన లేని ఆలోచన చేస్తే ఇట్లనే ఉంటాయి. ఇది నిరంతరం. ఇప్పుడు పార్టీ మారినప్పుడల్లా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిరని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చిరని టీఆర్ఎస్ వాళ్ళు విమర్శించుకుంటే రేపొద్దున సపోజ్ బీజేపీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళు ఇంకో కాషాయం కలర్ పెట్టిరనుకో, అంటే ఎంతవరకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పార్టీలు అధికారంలో మారినప్పుడల్లా ఇక చిహ్నాలు మారిపోతూ ఉంటాయా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు బయట పక్క రాష్ట్రాలు నవ్వుకుంటారు. ఇప్పుడు అరే వీళ్ళు ఒక తెలంగాణ తల్లి విషయంలోనే వీళ్ళకి ఒక అంగీకారం లేదు, వీళ్ళు ఏమని నవ్వుతారు. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. అన్ని విషయాల్ని రాజకీయం చేయకూడదు. సరే ఆ రోజు ఉద్యమంని మోటివేట్ చేయడానికి కేసీఆర్ గారి ఆలోచన కావచ్చు, అది అందరూ యాక్సెప్ట్ చేసిర్రు. సరే కొంతమంది గడిలో దొరలాగుందన్నారు, కొంతమంది వడ్డానం పెట్టుకుంది నగలు పెట్టుకుంది అన్నారు. అందుకని మెజారిటీ ఎక్కడా కూడా దాన్ని అపోజ్ చేయలే. సరే ఇప్పుడు బతుకమ్మని ఎందుకు తీసేసారు? బతుకమ్మ అనేది ప్రపంచంలోనే ప్రకృతిని పూలను కొలిచే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బతుకమ్మ కూడా అమ్మవారే కదా, బతుకునిచ్చే అమ్మవారే కదా. బతుకమ్మని తీసేస్తున్నారంటేనే వీళ్ళకి తెలంగాణ పట్ల, తెలంగాణ చారిత్రాత్మక వారసత్వ సంపద పట్ల, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఏమాత్రం గౌరవం లేదని. అదేవిధంగా ఇప్పుడు పెట్టిన దానిలో కూడా శ్రామిక మహిళలు ఏం లేరుగా. అప్పుడు కేసీఆర్ గారు పెట్టింది బాగా ధనికులు, గడిల దొరలో ఉన్న దొరసాని అని చెప్పారు. మరి ఇప్పుడు తీసుకొచ్చిన దాని మీద వేరే వాళ్ళు కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇది రాయలసీమ రెడ్డెమ్మ లాగుంది, ఇది తెలంగాణ శ్రామిక మహిళ లాగానో చాకలి ఐలమ్మ లాగానో అట్లా లేదు. ఇప్పుడు శ్రామికులు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ వేరుంటుంది. అంటే ఉద్యమాన్ని తలపించే విధంగా విగ్రహం ఉంది అంటున్నారు కదా సార్. ఇప్పుడు నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చాలంటే అంత ఈజీ కాదు కదా. అందుకని నేనేమంటున్నా అంటే అసలు దీని మీద ఒక కమిటీ ఏమన్నా వేసిర్రా? మీరు ఎందుకు విస్తృతంగా చర్చించలేదు? ఎవరితో చర్చించారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఎవరు కమిటీ వేసిర్రో చెప్పాలి కదా. అందువల్ల ఇది కాంట్రవర్సీ వస్తుంది. అసలు మేమేమంటున్నామంటే తెలంగాణ ఉద్యమకారులము మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అసలు? అంటే ఒక తెలంగాణ వాదిగా చెప్పండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన విగ్రహాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే అది యాక్సెప్టెన్స్ గా ఉంది? అది ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా, తెలంగాణ వాదిగా నేనేమంటున్నా అంటే తెలంగాణ కోసం చనిపోయింది, త్యాగం చేసింది ఎవరు? విద్యార్థులు, అమరవీరులు కుటుంబాలు. ఆ రోజు 68 ఉద్యమంలో చనిపోయిన 379 కావచ్చు. కేసీఆర్ గారు ఉద్యమం పార్టీ పెట్టినాక 2001 నుంచి 2014 వరకు 1200 మంది చనిపోయారు. చనిపోయిన అమరవీరులు, పోరాడిన ఉద్యమకారుల గుర్తుగా అమరవీరుల స్తూపం ఉంది కదా. ఇప్పుడు అమరవీరుల స్తూపం పెట్టుంటే అసలు ఎవరన్నా అనేవాళ్ళ? ఇప్పుడు 2 అమరవీరుల స్తూపాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎదురుగా, గన్ పార్క్ ఎదురుగా ఉంది. ఇంతవరకు అఫీషియల్గా ఇనాగ్రేట్ చేయలేదు. అదేవిధంగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉంది. ఇప్పుడు విగ్రహాలు చిహ్నాలు కాదు, ఇది పాత భావజాలం, ఫ్యూడల్ భావజాలం. ఇప్పుడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి తల్లులు లేవు. మనం ఆ రోజు కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ ప్రజల్ని మోటివేట్ చేయడం కోసం మన భాష వేరు వాళ్ళ భాష వేరు అని చెప్పి ఉద్యమాని కోసం ఒక నెరేటివ్ బిల్డ్ చేసిండు. ఇక దాన్ని పట్టుకొని ఇంకా పోతుంటే రేపు పొద్దున ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిన విగ్రహం మీద కూడా ఇప్పుడు ఆమె పసుపు చీర కట్టుకుంది, పసుపు చీర గ్రీన్ కలర్ ఆకుపచ్చ చీర కట్టుకుంది, ఇది ఎంఐఎం పార్టీకి సంబంధించిందని కొంతమంది అంటారు. అది ఆకుపచ్చ చీర అనేది మన పంటలకి, పాడి పంటలకి, గ్రీనరీకి సింబల్ కావచ్చు. ఒక ఆయన చెయ్యి అది అభయస్తం అంటారు. ఇక చెయ్యి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చేతులు ఉండవా? విగ్రహాలు ఉన్నప్పుడు చేతులు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు ఈ చేతిలో బతుకమ్మని ఎందుకు తీసేసిరు అనేది వాళ్ళ తప్పు చేసింది. సెకండ్, మరి శ్రామిక మహిళల్లాగా నగలు లేకుండా మామూలుగా ఉందా అంటే ఓన్లీ కిరీటం తీసేసిరు తప్ప నగలన్నీ ఉన్నాయి. ఇప్పుడు 4 కోట్ల ప్రజలు ఉన్నారు. పల్లెటూర్లలో డ్రెస్సింగ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, అర్బన్ డ్రెస్సింగ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీల డ్రెస్సింగ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది. శ్రామికుల అందరినీ సంతృప్తి పరచడం అనేది ఇంత మంచి విగ్రహం చేసినా విమర్శలు వస్తాయి. ఒకటి పెట్టిరు కేసీఆర్ గారు, అది ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయింది. దాన్ని గెలుక్కోవడం అంటేనే ఇప్పుడు ఈయన కొత్తగా నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఉండే, అద్భుత అవకాశం. కేసీఆర్ గారు పెట్టిన తెలంగాణ తల్లిని అట్లే ఉంచుతూ తెలంగాణలో త్యాగాలు చేసింది అమరవీరులు,
ఆ అమరవీరులను గుర్తించడంలో టీఆర్ఎస్ వైఫల్యమైంది, ఉద్యమకారులను పట్టించుకోలేదు, కాబట్టి నేను ఈ అమరవీరుల స్తూపాన్నే పెడుతున్నా అంటే ఎవరు అనేటోళ్ళు కాదు. ఎందుకంటే 1200 మంది చచ్చిపోతే వచ్చింది, అది లక్షలాది మంది విద్యార్థులు చచ్చిపోయారు కాబట్టి దాన్ని పెట్టుంటే ఇంత కాంట్రవర్సీ అవుతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి తయారు చేసిన దాన్ని కూడా ఇంకో పార్టీ విమర్శిస్తుంది. ఈ కంటిన్యూస్ ఇక తల్లులు మారుతూనే ఉంటారు. ఇది కేసీఆర్ తల్లి, అది రేవంత్ రెడ్డి తల్లి, లేకపోతే అది రేవంత్ రెడ్డి గారి భార్య, ఇంకో విగ్రహం రేవంత్ రెడ్డి గారి కూతురు లాగా ఉందంటారు, ఇంకో ఆయన కేసీఆర్ కూతురు లాగా ఉంటుంది. రేపు పొద్దున ఇంకో పార్టీ వస్తే వాళ్ళు పెడతారు. అసలు ఈ అన్నిటికీ పులి స్టాప్ ఏం చేయాలంటే విజ్ఞత గల వాళ్ళు, రచయితలు, కవులు, కళాకారులతోటి ఒక రాజకీయాలు ప్రతిదీ రాజకీయం చేస్తే మన ఇజ్జత్ మనమే తీసుకున్నాం. అల్టిమేట్గా తెలంగాణ ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన విగ్రహంలో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే చేయొచ్చు, కానీ అసలు బతుకమ్మని తీసేయడము, కిరీటం తీసేయడము, కిరీటం ఎందుకు తీసేసారో చెప్పలేదు. సరే కిరీటం లేకుండా ఉంది అనుకుందాం, శ్రామిక మహిళలను పెట్టుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. బేసిక్ గా కిరీటంలో ఉన్న ఆ వజ్రం కూడా మన తెలంగాణకి సంబంధించిన వజ్రం. అది ఇప్పుడు తెలంగాణ సాధారణ మహిళలు ఎవరైనా కూడా కిరీటాలు పెట్టుకోరు, మన అమ్మలు అయితే కిరీటాలు పెట్టుకోరు. మెజారిటీ ప్రజలు పేద ప్రజలు అయితే పేద ప్రజల తల్లినైనా పెట్టచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేయబోతే బొమ్మను చేయబోయి కోతి చేయనట్టు అవుతుంది తప్ప. ఇప్పుడు గతంలో కూడా అధికార చిహ్నము అదేది కాకతీయ శిలాతోరణము, ఇంకోటి ఏంటి మన ఇది చార్మినార్ని మార్చడానికి వచ్చారు. కాకతీయ శిలాతోరణం అనేది తెలంగాణ వారసత్వ సంపద కదా, చారిత్రాత్మక వైభవం కదా. ఈ ఎంటైర్ దాంట్లో మీరు ఒకటి బాగా గమనించింది, కేసీఆర్ గుర్తులు లేకుండా చేస్తాననే పదాన్ని ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నారని అనుకోవచ్చా మనం? తూట్ పాలిష్ గాడు అంటారు ఇట్లా చేస్తే. ఇప్పుడు ఆయన చేసింది మంచి అయితే కేసీఆర్కి పేరు వస్తుంది, చెడు అయితే మంచి అయినా చెడైనా కేసీఆర్కి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని చెరపాలనుకోవడం అవివేకం. నువ్వేదైనా ఇంకా కట్టు అద్భుతంగా. ఆయన చేసింది టీజీ బదులు టీఎస్ పెడతా, గోడలకు రంగులేస్తా, బిల్డింగ్లకు రంగులేస్తా, ఇది కాదు చేయాల్సింది. కేసీఆర్ గారు ఏమేమి తప్పులు చేసారు, ఉద్యమకారులలో అన్యాయం జరిగింది, అది చేయొచ్చు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. 2 సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎదురుగా గన్ పార్కులో అమరవీరుల స్తూపం ఉంది, సికింద్రాబాద్. ఆ రెండింటిని నువ్వు ఇస్తే నీకు గొప్ప పేరు వస్తుంది. ఎవరి ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటారు. కేసీఆర్ మంచి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, కేసీఆర్ చెడు చేస్తే కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ని మరపించాలనుకోవడము, ఈ గోడలకు రంగులేయడము, వీటితోటి పేరు రాదు. నువ్వేదన్నా కొత్తగా నీ అభివృద్ధి నమూనా ఒకటి ఉండాలి. ఆయన చరిత్రను చెరిపేయడం నీ చరిత్ర కాదు, నీ చరిత్రను నువ్వు సృష్టించుకోమని చెప్తున్నాం. అందుకనే పాలకులకి సరైన అవగాహన ఉండాలి. సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది. నీ ఆలోచన అవగాహన ఉంటేనే ఆచరణ, ఆచరణ ఉంటే అభివృద్ధి ఉంటుంది. అంటే ఏం తెలియదు అని కూడా తెలియదు వీళ్ళకి. అన్నీ తెలిసిన కూడా ఆగం చేసిండని కేసీఆర్ ఇంట్లో కూర్చోబెడితే, నేను అన్నీ చేస్తా, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని వస్తే, ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం రోజు కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ రేవంత్ అన్న అని అందరు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు అందరూ తూ రేవంత్ అంటున్నారు. అంటే నీ 1 ఇయర్లో నువ్వు చేసిన పనుల వల్లనే రేవంత్ అన్న అని చప్పట్లు కొట్టిన నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ రేవంత్ అంటున్నారు. దానికి కారణం ఎవరు? ఆయన చేసిన పనులే. అందుకనే ఎవరి ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటారు. రేవంత్ మంచి పని చేస్తే రేవంత్ని ప్రజలు గౌరవిస్తారు. కేసీఆర్ చేసిన మంచి పనులు ఉంటే కేసీఆర్ని గుర్తుపెట్టుకుంటారు. కేసీఆర్ తప్పు చేసిండనే ఆయనకు 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇంట్లో కూర్చోబెడితే, ఈయన వచ్చి రోజు కేసీఆర్ జపం చేసి కేసీఆర్ గొప్పోడని ఈయన బ్రాండింగ్ చేస్తున్నాడు. రేవంత్ పనితీరు ఎట్లుందంటే ప్రతిరోజు కేసీఆర్ని మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఫామ్ హౌస్లో ఆయన పెద్ద మనిషి అయిపోయి, ఏజ్ అయిపోయి, రిటైర్ అయిపోయి, రేవంత్ చేయడం వల్ల కేసీఆరే బెటర్ అనే విధంగా రేవంత్ పాలన ఉంది. అరే తుంటే నిన్న ఒక ఆటో డ్రైవర్ అంటున్నాడు, తుంటే ఎత్తేసి ముద్దెత్తుకున్నట్టుంది సార్ అంటున్నాడు. అందుకనే రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం ఉందో ప్రజలకు తెలుసు, ఆయనకి తెలుసు. నీది కాని దాన్ని వేసుకుంటే, ఇప్పుడు మన కొలతలు బట్టి డ్రెస్ కుట్టించుకుంటే బాగుంటుంది. రెడీమేడ్ డ్రెస్సులు కొనుక్కొని ఎవరిదో వేషం వేసుకున్నాం అనుకో, లూజ్ అయితే జారిపోతుంది, టైట్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి తనకున్న పాజిటివ్ ఎనర్జీతో పనిచేయాలి తప్ప కేసీఆర్ని ఒక నెగిటివ్ ఎనర్జీ మీద పనిచేస్తే అది కేసీఆర్కే ప్రజెంటేషన్ అవుతుంది. ఇలా ప్రజలందరూ ఏమైంది, ఈయనతో పోలిస్తే ఆయనే నయం అంటున్నారు. అది ఇప్పటికే 1 ఇయర్లో వచ్చింది. కాబట్టి దయచేసి రేవంత్ అన్న, నీకు ఏం తెలియదు అనే విషయం తెలుసుకో ఫస్ట్. నీకు అజ్ఞానము, అహంకారం, ఈ రెండింటితో చివరికి అంధకారంలోకి పోకు. కేసీఆర్ని మేము ఎందుకు పదే తిట్టినాం? ఆయనకు ఎంతో కొంత జ్ఞానం ఉన్నా సరిగా పని చేయట్లేదని తిట్టినాం. నేను తిట్టడానికి కూడా అర్హత లేదు, ఎందుకంటే నీకేం తెలియదని తెలుసు. నిన్ను తిట్టాలన్నా కూడా నీ దగ్గర ఆ నాలెడ్జ్ లేదు, తెలంగాణ చారిత్రాత్మక సంపద లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ చిహ్నాల విషయంలో, వారసత్వ సంపద విషయంలో ఇస్తే మీరు రాజకీయ నాయకుల్లో ఉండండి. ఈ తెలంగాణ చరిత్రతో, తెలంగాణ సెంటిమెంట్తో ఆడుకుంటే మట్టిలో కలిసిపోతారు బిడ్డ, జాగ్రత్త.